సింగరేణి కార్మికులకి ప్రభుత్వం ఒక రకంగా శుభవార్త చెప్పిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఒక్కొక్కరికి దసరా బోనస్ గా 1,95,000 ప్రకటించడం అనేది జరిగింది. ఈసారి సింగరేణి లాభాలు అత్యధికంగా ఉండడంతో వీళ్ళకి బోనస్ ప్రకటించడం అనేది కూడా జరిగింది. సో దాదాపుగా చూసుకున్నట్టయితే ఒక్కొక్క కార్మికులకి అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ప్రకటించడం అనేది జరిగింది. ఎవరైతే ఫుల్ టైమ్ గా ఉంటారో వారికి మాత్రం 1,95,000 సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించడం, కాంట్రాక్ట్ కార్మికులకి 5,500 చొప్పున లాభాల వాటా దాదాపుగా 34% నికర లాభాలు 6,394 కోట్లు ఉన్నాయి. ప్రకటించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జిఎస్టీ సవరణతో తెలంగాణకి 7,000 కోట్ల నష్టం, దీనికి కేంద్రమే భర్తీ చేయాలి. రాష్ట్రంలో గనులన్నీ సింగరేణికి దక్కేలా చూస్తాం సీఎం రేవంత్ రెడ్డి. సో దాదాపుగా సింగరేణి సుమారు 41,000 మంది కార్మికులు 34%. సో 41,000 మంది కార్మికులకి 34%గా బోనస్ ప్రకటించడం అనేది జరిగింది. సో ఒక్కొక్కరికి సగటున 1,95,610 వరకు లభిస్తాయని సీఎం వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే సగటున ఒక్కొక్కరికి 4.4% అదనంగా అంటే 8,289 లాభాల బోనస్ ని లభిస్తుందని తెలిపారు. పోయిన సంవత్సరం సగటున ఒక్కొక్క కార్మికుడికి 1,87,321 లాభాల బోనస్ చెల్లించినట్టు గుర్తు చేశారు. రెగ్యులర్ కార్మికులు కాకుండా సింగరేణిలో పనిచేస్తున్న 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు కూడా 5,500 బోనస్ ఇస్తున్నట్టు కూడా ప్రకటించడం అనేది జరిగింది. సో దీనిపైన కూడా హరీష్ రావు గారు సింగరేణిలో అన్ని లాభాలు వస్తే 50% ప్రకటించకుండా కేవలం 34% ప్రకటిస్తారా? సో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు మేము 50% ప్రకటించినాం, 46% ప్రకటించినాం, 44% ప్రకటించిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని లాభాలు వచ్చినా కూడా కేవలం 34,000 అంటే 34% మాత్రమే ప్రకటిస్తారా అన్నట్టు కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సో మొత్తానికి దసరా సందర్భంగా సింగరేణికి కూడా మొత్తానికి తెలంగాణ వ్యాప్తి చేయాలి అని చెప్పేసి కూడా కేంద్రాన్ని కూడా కోరే అవకాశం ఉంది. సో బోనస్ గా మాత్రం 1,95,610 ప్రకటిస్తున్నట్లు కూడా తెలిపారు.